మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన రిమ్స్లో ఏదైతే నిన్న వేంపల్లెలో వైసీపీ యువనేత అజయ్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో కూడా అజయ్ రెడ్డి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనను పరామర్శించేందుకు రోడ్డు మార్గాన రిమ్స్కు చేరుకున్నారు. అక్కడ ఆయన్ను పరామర్శించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదు. గతంలో పులివెందుల్లో కూడా ఎన్నికల అనంతరం కూడా ఇలాంటి దాడుల వాతావరణం ఎప్పుడూ లేదు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాడులపై చూపించిన శ్రద్ధ అభివృద్ధిపై చూపించడం లేదంటే కూడా ఘాటుగా విమర్శించడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే ఈ దాడులను తీవ్రంగా ఏదైతే చిన్న పిల్లోడు 20 ఏళ్ల వయసున్న పిల్లోడిపై అటు బ్యాట్లతో కర్రలతో దాడులు చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఏదైతే ఈ దాడుల సాంప్రదాయం గతంలో ఎన్నడూ లేదు, ప్రస్తుతం ఎన్నికల అనంతరం కూడా ఏదైతే ఎన్నికల సందర్భంగా ఏవైనా చిన్న చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటే అయితే ఆ ఘటనల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా దాడులు జరిగే పరిస్థితి కూడా ఒక రకమైనటువంటి విచారకరమైనటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే చంద్రబాబు ఏదైతే సాంప్రదాయానికి తెరలేపారో అదే సాంప్రదాయం ఆయనకు కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా చవి చూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా దాడులను ఆపాలి. ఏదైతే దాడులు గతంలో కూడా చూసాం, పలుచోట్ల కూడా దాడులు చేస్తున్నారు, వైసీపీ నేతలపైన దాడులు జరుగుతున్నారు, విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలను ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దాడులపై చూపే శ్రద్ధ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అటు అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఏదైతే ఇప్పటికి కూడా స్కూల్లో పిల్లలకు బ్యాగులు పంపిణీ చేయలేని పరిస్థితి, మరోవైపు ఏదైతే మహిళలకు ఏదైతే నగదు బదిలీ చేస్తానో ఆ బదిలీ కూడా చేయని పరిస్థితి, మరోవైపు రైతులకు రుణమాఫీ కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించలేదు. అదేవిధంగా కాజీపేటలో ఏదైతే అతిసార వ్యాధి కారణంగా ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి ఉంది, వారిని కూడా పరామర్శించడానికి కూడా టీడీపీ నేతలకు తిరిగిలేని పరిస్థితి. ఇలాంటి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అంతేగాని దాడుల సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. వైఎస్ హయాం నుంచి కూడా ఎప్పుడు కూడా పులివెందుల్లో ఎన్నికల అనంతరం కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఎన్నికల్లో ఏదైతే వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారిని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏదైతే దాడులు చేస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పటికైనా తెరదించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారం శాశ్వతం కాదు. అధికారం ఈరోజు టీడీపీ ఉండొచ్చు, రేపు వైసీపీ రావచ్చు. కానీ ఏదైతే అధికారం శాశ్వతం కాదు. మనం చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు గమనిస్తున్నటువంటి తరుణంలో కూడా ఆ ప్రజలపై నమ్మకాన్ని ఉంచి ప్రజా అభివృద్ధి కోసం ఏదైతే అభివృద్ధిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఇంత పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఇచ్చినప్పటికీ కూడా ఒక రకంగా దాడులకు తెగబడడం కూడా మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా తెరదించాలంటూ కూడా ఒక రకంగా హెచ్చరికలు చేస్తూనే ఆయన ఘాటుగా చురుకులు అంటించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే అభివృద్ధి పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి చంద్రబాబు దాడులపైనే దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయాలను ఎవరు కూడా అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు కూడా వాటిని ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేయకూడదు. ఇప్పటికైనా వాటికి తెరదించకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఏదైతే చంద్రబాబు తెరలేపినటువంటి సాంప్రదాయానికి ఆయనే బలికాక తప్పదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే రేపంతా కూడా ఆయన ఈ రోజు నుంచి అంతా కూడా అటు నేతలకు అందుబాటులో ఉంటారు. అనంతరం 7వ తేదీ అంతా కూడా కార్యకర్తలకు అటు నేతలతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం కూడా పులివెందులలోనే బస చేస్తారు. పులివెందుల నుంచి ఇడుపులపాయకి ఏదైతే 8వ తేదీ వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం కూడా ఆయన ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని తాడేపల్లికి చేరుకున్నారు. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం కడప జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా అటు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మరోవైపు పోలీసులు కూడా ఏదైతే గతంలో ఎలాంటి భద్రత ఉందో అదే భద్రతను కొనసాగిస్తున్నారు. రిమ్స్కి వచ్చిన సందర్భంగా కూడా ప్రత్యేకించి ఆయన భద్రతను కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే సీఎం హోదాలో ఉన్నప్పుడు ఏ విధంగా భద్రత కల్పించారో అదే భద్రతను కొనసాగిస్తున్నారు. రేపు జరగబోయేటువంటి నేతలతో కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలతో జరిగే సమావేశానికి కూడా అటు పెద్ద భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈరోజు నుంచి కూడా ఆయన కాసేపటి క్రితమే పులివెందులకు చేరుకోనున్నారు. పులివెందులకు చేరుకున్న అనంతరం కూడా అక్కడ కార్యకర్తలతో అదేవిధంగా నేతలతో భేటీ కానున్నారు. ఎవరైతే నేతలు ఉన్నారో వారితో భేటీ అవుతారో అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలంటూ కూడా సూచించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందంటూ కూడా ఆయన విమర్శలు చేసిన తరుణంలో ఒకసారిగా కూడా వైసీపీ శ్రేణులకు దిశ నిర్దేశించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయాలని దిశ నిర్దేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ హరితో కిషోర్ RTV కడప నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.